నేడే ఢిల్లీ ఫలితాలు అంటూ ఇక్కడ 50 దాకా స్థానాల్లో గెలుస్తాం బీజేపీ, ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పుతాయని మళ్ళీ మేమేని ఆప్ అంటా ఉంది. పోలైన ఓట్ల జాబితా అప్లోడ్కు ఈసీ తిరస్కరణ, కేజ్రీవాల్ ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై ఆధారాలు చూపించడంటూ కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు. ఈ నేడే ఢిల్లీ ఫలితాలనే వార్త ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదన్నా రిజల్ట్స్ బ్యాలెట్లా, పోస్టల్ బ్యాలెట్లా, పోస్టల్ బ్యాలెట్లో మొదలైన ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు అంటూ స్టార్ట్ అయిపోయింది. ఢిల్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్కింపు జరుగుతూ ఉంది. సో ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల ఆల్మోస్ట్ ఢిల్లీలో ఉన్న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ స్థానాల పోస్టల్ బ్యాలెట్స్ కూడా అయిపోయినాయి. కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు మాత్రమే, వాళ్ళకి కావాల్సింది 36 సీట్లు వస్తే సరిపోతుంది. సో ఈ 36 సీట్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళ చేతులనే అధికారం ఉంటుంది. అందుకోసమే ఈ పోస్టల్ బ్యాలెట్లో ఆల్రెడీ ఒక బీజేపీ 24 ఉంది, ఆప్ 19 ఉంది, కాంగ్రెస్ ఒక చోట ఉంది. లీడ్గా క్లారిటీ వచ్చేసింది. 24 చోట్ల బీజేపీ ఉంది, 19 చోట్ల యాప్ ఉంది, ఒకే ఒక్క చోట కాంగ్రెస్ ఉంది. అంటే ఇక్కడ ట్రెండ్స్ తెలుస్తూ ఉన్నాయి. నేను నిన్న మొన్న కూడా చెప్పిన రేవంత్ రెడ్డిపై ప్రచారం చేయడం వల్ల ఉన్నది కాస్త పోయింది, అక్కడ ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంకా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి. మనీష్ సిసోడియా కూడా వెనకంజల్లో ఉన్నాడట. అట్లే కేజ్రీవాల్ కూడా మొదట పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు అవుతూ ఉంది. మొత్తం 70 స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీలో 36 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళకే అధికారం అని చెప్పేసి ఇక ఇప్పుడే 2013 తర్వాత అధికారం దిశగా మళ్ళా ఢిల్లీలో అడుగులేస్తూ ఉన్నాయి బీజేపీ పార్టీ. ఢిల్లీ ఫలితాల్లో ఎర్లీ ట్రెండింగ్ అట్లా కనిపిస్తూ ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ మెజార్టీ మార్క్ 36 సీట్లు దాటిన బీజేపీ అంటూ 27 ఏళ్ల తర్వాత బీజేపీకి ఆధిక్యం. ఢిల్లీలో బీజేపీ ఆధిక్యం. గత 2 ఎన్నికల్లో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ గతంలో 2 సార్లు జరిగిన ఎన్నికలలో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అది ఇలా కాంగ్రెస్ అయిపోతూ ఉంది. సో ఇది మరి మోడీ చరిష్మానా లేదంటే కేజ్రీవాల్ని జైల్లో పెట్టడం వల్ల ఢిల్లీ ప్రజలు ఏమన్నా ఆలోచన చేసిండ్రా, తప్పు చేసిండని? ఒక సామాన్యుని నేను అని చెప్పి బయటకు వచ్చి ఒక సామాన్యుడిలాగా పరిపాలిస్తాడు అనుకుంటే ఇలా కోట్లాది రూపాయలకు కక్కుర్తిపడ్డాడని చెప్పి అన్న ప్రజలు నమ్మింటారేమో అనే ఆలోచన కలుగుతూ ఉంది. ఢిల్లీ నుంచి మనీష్ సిసోడియా అట్లే కేజ్రీవాల్ కూడా జైలుకు పోయి వచ్చారు కాబట్టి. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో.